ఇప్పుడు మీరు గమనించండి ఎక్కడ పోయినా కూడా మీరు మాక్సిమం యూజ్ చేసేది ఏంటంటే యు హావ్ బీన్ రిప్రజెంటెడ్ విత్ యువర్ నేమ్. అయితే ఎక్కడ పోయినా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ తెలుగు రాయడం తక్కువైపోయి ఇంగ్లీష్ రాయడం అనేది ఎక్కువ క్రేజ్ అనేది కావడం. ఎంతమంది చూసినా తెలుగు మీడియం ఇవన్నీ అనడం, తెలుగు మీడియం కంటే ఇంగ్లీష్ మీడియం అనేది. ఇక్కడ ఏమైతుందంటే మన ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇంగ్లీష్ మీద ఎక్కువ అయిపోతుంది. ఇంకోటి ఆస్ట్రాలజీ కంటే న్యూమరాలజీ చాలా పవర్ఫుల్ అనేది కాదు. నిజం చెప్పాలంటే ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా న్యూమరాలజీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఆస్ట్రాలజీ. అంటే ఆస్ట్రాలజీ అన్నిటికీ, అంటే ఇండైరెక్ట్ చెప్పాలంటే అన్నిటికీ తల్లి అనేది ఆస్ట్రాలజీ. అది మన స్పిరిచువలే కానివ్వండి, సైంటిఫిక్ కూడా కాదు. ఆస్ట్రాలజీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆస్ట్రానమీ కూడా అనొచ్చు. ఆస్ట్రాలజీ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్స్. ఎందుకంటే అంత పెద్ద శాస్త్రం అనేది మన ధర్మంలో ఉంది. అది ఎంత పెద్ద శాస్త్రం అంటే మనకి యోగులు, మునిలు, సాధు, సంత్, జ్ఞానిలు ఇంతమంది ఇచ్చిన నాలెడ్జ్. ఆ ఒక్క దాంట్లో ఒక చిన్న పార్ట్ అనేది న్యూమరాలజీగా మనం తీసుకోవడం జరిగింది.